కావాల్సింది స్పామ్, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, కిమ్చి అండ్ కిమ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత నేను ఫుల్ ప్లెడ్జ్డ్ వీడియో చేస్తున్నా, షార్ట్స్ కాకుండా. ఎందుకు చేయాలనిపించిందంటే, అందరూ మనం ఇప్పుడు వేరే దేశంలో ఉన్నామనుకోండి, వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అని అనుకుంటారు కదా. అనుకునే వాళ్ళకి ఒక మంచి ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తాను. క్లాస్కి వెళ్ళి వచ్చా, ఇప్పుడు వాచ్ తీసేసా. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. నేను ఇంకా ఏమీ తినలేదు అండ్ ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. మళ్ళీ మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ వండుకోవాలన్నమాట. ఇలా వండుకునే టైంకి ఉన్న ఆకలి కూడా చచ్చిపోద్ది ఒక్కొక్కసారి. ఏదైనా కూడా దేనికి దాని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అలా అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు చక్కగా మీరు మీ పేరెంట్స్తో ఉన్నప్పుడు రాగానే ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి పెడతారు, లేదా రాగానే వాటర్ ఇచ్చి కొంచెం స్నాక్స్ ఇచ్చి తినిపించి ఇవన్నీ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ మన హోమ్ కంట్రీలో ఉంటే. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. వన్ ఆఫ్ ద డే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. సో ఫస్ట్ చాలా ఆకలేస్తుంది, బట్ ఏది ప్రిపేర్ అయ్యలేదు. సో నేను బయటికి వెళ్ళి కిమ్చి జిగే చేసుకుందామని దానికి సంబంధించినవన్నీ తెచ్చుకున్నా. చూద్దాం ఎలా చేస్తాను. కిమ్చి జిగే చేయాలంటే చాలా ఈజీ. ఏం కర్రీస్ అంత టైం పట్టదు. ఈ కుక్కర్ సౌండ్ ఇగ్నోర్ చేసేయండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను స్పామ్ తీసుకున్నా. జనరలీ పోర్క్ తీసుకుంటారు, బట్ మనం వేయం కాబట్టి స్పామ్ తీసుకున్నా చిన్న పీసెస్ లాగా. సమ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ కిమ్చి అనమాట. మనం కిమ్చి జిగే చేస్తున్నాం కాబట్టి. అండ్ నేను కిమ్ కూడా తీసుకొచ్చా. సో రైస్లో ఇది నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఒక కెటిల్ పెట్టా, ఆన్ చేద్దాం. చూద్దాం ఎలా చేస్తాను చూడండి. అంతకన్నా ముందు ఈ మధ్యన అందరూ ఆలివ్ ఆయిల్ షిఫ్ట్ అవుతున్నారు కదా ఇండియాలో కూడా, ఎందుకంటే కొంచెం హెల్తీ వర్షన్ అని. మీ కంట్రీలో ఎలా ఉంటుంది? సో మీరు వర్క్ చేసినప్పుడు మీల్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి. కొరియాలో ఏమైనా మీకు ఇంట్రెస్టింగ్ థింగ్స్ కావాలి, తెలుసుకోవాలి అనుకునేవి ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా బ్లాగ్ చేసి మీకు పెడతాను. నేను కూడా కొరియన్ లాంగ్వేజ్ తెలుసుకుంటున్నాను. సో నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇంకా నా కల్చర్ తెలుసుకోవడానికి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు హీట్ అయిపోయింది. ఫస్ట్ మనం కట్ చేసుకున్న స్పామ్ని లోపల వేసేయాలన్నమాట. ఆడవాళ్ళకి ఎక్కడున్నా కూడా పని తప్పదు కదా, ఎప్పుడు మనం పని చేస్తూనే ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. స్పామ్ బాగా వేగుతుంది. మీరు దీన్ని ఈ కలర్ చూపిస్తాను చూడండి. మీకు ఇది ఉంది కదా. దాని తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం వేగిన తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసా. దాని తర్వాత కిమ్చి జిగే వేసేసాను అనమాట కంప్లీట్గా. దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది, ఆ వాటర్కి ఎక్స్ట్రా వాటర్ వేసి వాటర్ వేసేసా. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్ గోచుజాంగ్ వేసాను, అదే మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ కొంచెం సెసమీ ఆయిల్ అండ్ సోయా సాస్, చిల్లీస్, గ్రీన్ ఆనియన్స్ వేసా. ఇంక దీన్ని అలా బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఫైనలీ అయిపోయింది యమ్మీ కిమ్చి జిగే, డన్. బట్ ఇప్పుడు ఎలా తినాలనేది మీకు చూపిస్తా. ఫస్ట్ కిమ్ తీస్తున్నాను నేను కదా. ఇప్పుడు ఈ కిమ్ని తీసుకొని కొంచెం రైస్ని తీసుకొని అండ్ కొంచెం సూప్. చాలా వేడిగా ఉంది. ఫస్ట్ రైస్ తీసుకొని కిమ్చి జిగేలో పెడితే ఇలా అవుద్దనమాట. పడిపోద్దాను. ఇలా అయిన తర్వాత దీన్ని ఆసమ్ ఉంది.